నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు చూద్దాం. ప్రతిభ గల విద్యార్థులను మనమంతా ప్రోత్సహించాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2024-25 10వ తరగతిలో 550 పైబడి మార్కులు సాధించిన పద్మశాలి బాల బాలికలకు ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించి అభినందించి మాట్లాడుతూ కష్టే ఫలని, కష్టపడితేనే ఫలితం వస్తుందని, ప్రతిభగల విద్యార్థులకు ఇటువంటి అవార్డుల ప్రధానోత్సవాలను నిర్వహించి ప్రోత్సాహాన్ని ఇవ్వటం ఒక బాధ్యతని, వారి ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత పట్టుదలతో చదివి భావితరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో నిలవాలని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కళాశాలల్లో గురువులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించి కళాశాలకు, జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఊహకందని ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గతంలో నిర్వహించారని, ఇటువంటి కార్యక్రమంతో మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పద్మశాలి సంఘం తరఫు నుండి ఇటువంటి సంఘం చాలా చారిటీ పనులు చేస్తుంటారు. నేను అక్కడ కూడా ఒకసారి వచ్చాను. చాలా సంతోషం. సో పిల్లలకు ప్రతిభా పురస్కారాలు ఈ సంఘం తరఫున అంటే ప్రతిభ కనపరిచిన వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం చాలా మంచిది. దీనివల్ల పిల్లలకు కూడా ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, అలాగే గారు, మస్కడ రామకృష్ణ గారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, అలాగే శ్రీనివాస్ గారు, ఇద్దరు పెద్దలు, మాజీ కౌన్సిలర్ మాట్లాడు శంకర్ గారు, అలాగే మన ట్రాఫిక్ సిఐ నాగరాజు గారు, ఇద్దరు పెద్దలు, మన స్టాఫ్ అందరికీ, అలాగే వేదికగా పెద్దలందరికీ, విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది మంచి కార్యక్రమం. అందుకే విద్య ఎందుకంటే పిల్లలకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా వాళ్ళలో ఉండే టాలెంట్ బయటకు తీయాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, మంచిది. ఈ సందర్భంగా మీ సంఘ సభ్యులందరూ కూడా నేను అభినందిస్తూ, ఇందులో నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయడం, మీరు అందులో పాల్గొంటున్న అవకాశం కల్పించడానికి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని శ్రీకాకుళం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం శ్రీకాకుళం ఉపాధ్యాయ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఉపాధ్యాయుల డిమాండ్లను ఒక్కటి కూడా పరిష్కరించలేదని అన్నారు. ఉపాధ్యాయులందరం ఒక తాటిపై ఉండి ప్రభుత్వం నుండి ఉపాధ్యాయులకు అందవలసిన ప్రతి ఒక్కటి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఎందుకు అన్ని పర్రాకులు పడకుండా చక్కగా ఉపాధ్యాయులు ముక్త కంఠంతో మాన్యువల్ కోరుతున్నారు కాబట్టి ఈసారికి మాన్యువల్ విధానంలోనే కొనసాగించండి అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఒకవేళ సాయంత్రం లోపు కమిషనర్ గారు కనుక ఈ మీటింగ్ పెడితే, ఆన్లైన్ లో మీటింగ్ పెడితే ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నే మనం ప్రపోజల్ పెడదాము. శారీరక, మానసిక ప్రశాంతతతో పాటు శారీరక కండరాలను బలోపేతం చేసేందుకు స్కేటింగ్ క్రీడ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అన్నారు. స్కేటింగ్ ఒక గొప్ప శారీరక వ్యాయామమని, దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో స్కేటింగ్ మొదటి కోచ్ కె రవికుమార్ అన్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు, పంపింగ్ చేయుటకు స్కేటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆదివారం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ నగరానికి చెందిన ఆర్ఆర్ఆర్ స్కేటింగ్ సంస్థ సారథ్యంలో స్పీడ్ కోచింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమైన స్కేటింగ్ బృందం శ్రీకాకుళం చేరుకునేసరికి 4 గంటల సమయం పట్టింది. విశాఖపట్నం చేరుకునే ఈ స్కేటింగ్ బృందానికి జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు స్కేటింగ్ క్రీడాకారులు మీడియాతో మాట్లాడుతూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్రప్రదేశ్ స్థాపనలో భాగంగా స్కేటింగ్ క్రీడాకారులను పోటీతత్వం పెంపొందించడానికి ఈ పోటీ ఏర్పాటు చేశామని అన్నారు. క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని అన్నారు. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక యోగా కార్యక్రమం ఆదివారం ఖ్యాతి వృద్ధాశ్రమంలో నిర్వహించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ఏర్పాట్లు ఖ్యాతి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు రఘుపతి శ్రావణి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు సహాయ సంచాలకులు కె కవిత మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని అన్నారు. వయోవృద్ధులు యోగాసనాలు వేయడం వలన వారి ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు వై సత్యనారాయణ, లయన్స్ ప్రెసిడెంట్ పైడి సింధూరా, జేసీఐ పీడియాట్రిషియన్ డాక్టర్ వినోద్ కుమార్, లయన్స్ క్లబ్ నటుకుల మోహన్ రావు, రవికుమార్, ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆదినారాయణ, ఆదిలక్ష్మి, అనురాగ నిలయంలో వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల కొండరాగూరు గ్రామానికి చెందిన సన్నిబోయిన చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న వారికి నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నామని, ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు అన్యాయం జరుగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 వంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శ్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం పేరుతో మహిళలను మోసం చేశారని అన్నారు. సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, ఈ పథకానికి సమాధి కట్టారని చెప్పారు. సుమారు 1.80 కోట్ల మంది అర్హులైన మహిళలకు పంగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి వంటి పథకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకం రద్దు పేద మధ్యతరగతి కుటుంబాలకు తీరని అన్యాయమని, ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చులకు ఆర్థిక భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని, ఇది ఆడపిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని చెప్పారు. పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాఠశాలలు, ఆసుపత్రులు సహా అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కొరవైందని అన్నారు. ఇంట్లో ఎంతోమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి కింద 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి ఎగనామం పెట్టారని, గతేడాది బకాయిలతో కలిపి ప్రతి పిల్లాడికి ఈ ఏడాది 30,000 చొప్పున అమ్మకు వందనం పథకాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తొలి ఏడాది ఎగ్గొట్టారని, ఈ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పారు. దీపం పథకంలో ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ప్రకటించిన ఈ పథకాన్ని వెంటనే సంతృప్త స్థాయిలో అమలు చేయాలని, 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులను నేరుగా లబ్ధిదారులైన మహిళల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగనన్న ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రకులాల్లోని పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించబడిందని అన్నారు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అగ్రకులాల్లోని పేద మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని చెప్పారు.
అగ్ర కులాల్లోని పేదల కోసం ఎటువంటి ప్రత్యామ్నాయ పథకాలు అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక అక్రమ తవ్వకాలు, కబ్జాలతో సంపాదన ఆర్జిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి శూన్యమైందని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి విచ్చేసి శంకుస్థాపన చేసిన ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంపై ఇటీవల సాక్షి ఛానల్ లైవ్ చర్చా వేదికలో ప్రముఖ జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వైసీపీ సానుభూతి పరులు కొమ్మినేని శ్రీనివాసరావు, వివిఆర్ కృష్ణంరాజులు అమరావతి వేశ్యల రాజధాని అంటూ రాజధాని పైన, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని పాతపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైలి బాబ్జీ అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఈరోజు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని శాసనసభ్యులు వారి కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేయడమే జగన్ లక్ష్యమని అన్నారు. మహిళలపైన కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి యాజమాన్యం పైన, సదరు వ్యక్తులపైన చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం పట్టణ అధ్యక్షులు శైలాడ సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మడ్డు రామారావు, అక్కాంధ్ర సన్యాసిరావు, శివాల చిన్నయ్య, శాసనపూరి వెంకట్రావు, సిరిపురం శంకర్రావు, నందిగామ ఆనందరావు, కలమట భుజంగరావు, గోరిశెట్టి దుర్గారావు, దాసరి రమణ, రావాడ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం నక్కవీధి, దేశల్ల వీధి, కుందనపు వీధిలో శ్రీ గ్రామదేవతల సిరిమానోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సుహాసినులు ఊరేగింపుగా గ్రామ దేవతలకు ముర్రాటలు సమర్పించారు. గ్రామదేవత సిరిమానోత్సవాల సందర్భంగా శ్రీ హరేరామ భక్తి భజన బృందం పొన్నాడ వారిచే భజన కార్యక్రమం, శ్రీమతి తిమ్మరాజు నీరజ వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, వివిధ సంగీత కళాకారులతో సంగీత ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేశంలో నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు అందుకునే ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయమని మనం చెప్పవచ్చు. ఈ ఆదివారం ఆదిత్యుని సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా జరిగాయి. జ్యేష్ఠమాసం శుక్లపక్షం ద్వాదశి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పి భద్రాజీ నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆదిత్యునికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అరసవల్లి అనివెట్టు మండపంలో ఏర్పాటు చేసిన సూర్య నమస్కార కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.